ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు చాలామంది దేవుని దగ్గర నుంచి జాలి, దయ, కనికరం కోరుకుంటూ ఉంటారు. వారు ఎదుర్కొన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి. ఒక వ్యక్తిని చూసినప్పుడు దేవుడికి జాలి, దయ, కరుణ అనేది ఎప్పుడు పుట్టిద్ది అని అంటే, నేను ఒక వచనాన్ని చూపిస్తాను. ఆ వచనాన్ని బట్టి మనం కానీ ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ వచనం ప్రకారంగా మనం నడుచుకుంటే, ఇప్పుడు నేను ముందు చెప్పినట్లుగా జాలి, దయ, కరుణ అనేది ఖచ్చితంగా మన మీదకి ఆయనకి పుడుతుందట. 103వ కీర్తన 12, 13 వచనంలో ఈ విధంగా ఉంటుంది. తండ్రి కొడుకు ఎడల ఎలాగైతే జాలి పడతాడో, యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల యెహోవాకి కనికరం పుట్టిద్దంట, జాలి పడతాడట కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దూతల కాపులాగా ఉంటారు, శ్రీమంతులంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, జాలి, దయ, కనికరం కూడా మన మీదకి వస్తుందని దావీదు భక్తులు ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.